కానీ లేకపోతే ఈఎన్సీ కానీ చివరికి రాహుల్ భద్ర గారు కూడా ఫోన్ చేసినాం, మినిస్టర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్కి 30 రోజుల తర్వాత 6 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఎంత నేర్పూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. 6 కోట్లు ఇవ్వకుండా ఇలా 600 కోట్ల నష్టం జరుగుతుంది ఇలా దేవాదుల ఆయకట్టుకి. మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ 34 రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు బంద్ అయింది, మళ్ళీ ఆ తర్వాత 3 రోజులు బంద్ అయింది. నా ప్రాంతంలో ఉండే కదా తపాస్పల్లి మొట్టమొదటిసారిగా 10 ఏళ్లలో 2 పంటలు ఇచ్చింది కదా, మొట్టమొదటిసారిగా ఎండిపోయింది. ఓ దిక్కున తపాస్పల్లికి నీళ్ళు రావడానికే రావు. మా పక్కన బీర్లయ్య గారు వస్తారు, బీర్లయ్య గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు, కాలువలు ఉన్నాయి. కానీ మొత్తం కూడా వాళ్ళంతా నాయకులను తీసుకొచ్చి అన్న తపాస్పల్లి మొత్తం మాకే రావాలి, ఇటు కేసీఆర్ గారు తీసుకోపోతుంది, హరీష్ గారు తీసుకోపోతున్నారు అంటున్నారు. అసలు అక్కడ నీళ్ళే లేవు. నీళ్ళు రాకపోవడానికి ఓఎండే 34 రోజులు స్ట్రైక్ చేసింది. అదేవిధంగా కింద గండి రామారావు గారికి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే వస్తారు, ఆడ ఆయకట్టు ప్రతిపాదిత లేదు, ఏం లేదు, మేము తీసుకోపోతా ఉంటారు. అసలు నీళ్లు మోటార్లు బంద్ అయితే ఓఎండెం స్టాఫ్ స్ట్రైక్ చేస్తే ఇలా అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? చీమ కుట్టినట్టు లేకుండా ఇలా 600 కోట్ల నష్టం జరిగిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఉన్నాను అడుగుతున్నా. నేను చెప్పేది అబద్ధం అయితే ఇలా ఈ యొక్క మీ అందరి సాక్షిగా నా ముక్కు నెలకు రాస్తా. 34 రోజులు 6 కోట్లు ఇవ్వలేకుండా వేసిందంటే ఇది చేతగాని ప్రభుత్వం అలా ఏమనాలో చెప్పాలి అధ్యక్ష. చాలా బాధ అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది అధ్యక్ష. మళ్ళీ చెప్తారు వ్యవసాయ రంగంలో మేము బాగా చేసినామని చెప్పేసి మా రామచంద్రని ఇంతకుముందే మాట్లాడి చెప్తున్నాడు. అధ్యక్ష, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడు ఎవరు వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలని ఆలోచించారు అధ్యక్ష. ఒక కేసీఆర్ గారే ఆలోచించి 72 లక్షల మంది రైతులకి 80,000 కోట్ల రూపాయలని 12 విడతల్లో ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరు కూడా చెప్పిండ్రు, మీరు అప్పుడు ఏమన్నారు? మేమన్నా పిచ్చోళ్ళమా, ఎడ్డోళ్ళమా, మేము ఇయ్యమా? మేము కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. మేము సంతోషం అనుకున్నాం. అర్రాజు పెట్టినట్టే పెట్టిండ్రు. 10,000 కానీ మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఏమైంది అధ్యక్ష? పోయిన వానాకాలం ఇవ్వలే, ఈ యాసంగి ఇవ్వలే, ఆ వానాకాలం ఇప్పుడే మొదలు పెట్టిండ్రు. ఇంతవరకు ఇవ్వలే అధ్యక్ష. 7,500 ఎకరానికి రావాల్సింది గత 7,500, 7,500 అంతకుముందు ఇస్తానే కూడా ఇవ్వలే. తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీటి తీరువ రద్దు చేసి ప్రతి రిజర్వాయర్ నింపి ప్రతి చెరువును కూడా నింపినాం అధ్యక్ష. ఇవాళ మా జనగామలో ఉండే అన్ని రిజర్వాయర్లు తపాస్పల్లి కానీ, గండిరామారం కానీ, బొమ్మకూరు కానీ, ఇవాళ కన్నెపోయినగూడెం కానీ, లగ్నూరు కానీ మొత్తం రిజర్వాయర్గా నిండిపోయినాం అధ్యక్ష. మేము అడిగినాం, మరి దేవాలయంలో నీళ్ళు వస్తున్నాయి కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయింది, మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా మొత్తం కూడా నిర్మాణం అయిపోయింది, ఏం చేస్తారనంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు రాగానే మొత్తం కూడా థర్డ్ ఫేజ్ కూడా బటన్ ఆన్ చేస్తాం, అప్పుడు మీకు ఇవేగా సరిపోయేది. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత 350 క్యూసెక్లు 500 క్యూసెక్లు వస్తున్నాయి. 1800 క్యూసెక్లను ముఖ్యమంత్రి గారు వచ్చి ఇమ్మీడియట్గా బటన్ ఆన్ చేస్తారని చెప్పేసి మిగతా పంపులను కూడా ఆన్ చేయాలి అధ్యక్ష. సంతోషం. ముఖ్యమంత్రి గారు రేపు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గానికి వస్తున్నారు. అది మొత్తం కూడా దేవాదుల ప్రాంతం. ఆ దేవాదుల ప్రాంతానికి ఇమ్మీడియట్గా వారు ఆన్ చేసి ఇప్పటికే 50% ఎండిపోయిన పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఆ పంటలు నష్టపోయిన వారికి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందే చెప్పింది. ఏమని చెప్పిండ్రు? మేము ఖచ్చితంగా పిఎం తెచ్చిన